బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ వచ్చేసరికి నేను కొన్ని ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను ఆర్డర్ పర్పుల్ నుంచి. సో అవేంటో చూద్దాం, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది నెయిల్ పాలిష్ అనమాట. ఏదో కొంచెం తక్కువకు ఉంది అండ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందంటే పెట్టాను. ఈ కలర్ నాకు కొంచెం బాగా నచ్చింది. కలర్ రష్యన్ ఏం పెద్దగా లేదు, కలర్ రష్యన్. ఒకవేళ ఇలాంటి షేడ్ ఏమైనా కావాలి అని అంటే పర్పుల్లో అవైలబుల్ ఉంటుంది, NYB వాళ్ళది. ప్రోడక్ట్స్ ఒకవేళ దొరకట్లేదు అది అంటే నాకు కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను లింక్స్ అన్ని. అండ్ ఇది వచ్చేసరికి డెర్మాకోల్ అనమాట, గ్లైకోనిక్ యాసిడ్. ఇది దేనికనమాట, గ్లైకోనిక్ యాసిడ్ 5%. అండ్రామ్స్ లేదంటే డార్క్నెస్ ఎక్కడైనా బాడీ మీద ఉంటే ఇది తగ్గిపోతుంది, డిస్కౌంట్ చేసేస్తుంది. ఒకసారి ట్రై చేద్దాము, ఇది చాలా వైరల్ అవుతుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను, చూస్తాను. ఒకవేళ బాగుంటే ఐ విల్ టెల్ యూ హౌ వర్క్స్ అనేది. ఇంకోటి ఇది కూడా డెర్మాకోల్ నుంచే, ఇది నయాసిల్మైడ్ అన్నమాట, 10% నయాసిల్మైడ్. ఇది వచ్చేసరికి ఫేస్ సీరమ్, కంప్లీట్లీ బ్రైట్నెస్కి అండ్ ఈవెన్ స్కిన్ కలర్కి, యాక్ని కూడా తగ్గిస్తుంది అన్నారు అని సర్చ్ చేసేటప్పుడు బాగా తెలిసింది. ట్రై చేద్దాం. బ్లషినెస్, ఇంప్రూవ్ స్కిన్ హెల్త్ అంతా చూద్దాం అనేసి పెట్టుకున్నా. ఈరోజుకి పెట్టాను మామూలుగా, ట్రై చేద్దాం అనేసి. ఇవి అనమాట నేను పెట్టిన ప్రోడక్ట్స్. ఇవి నేను ట్రై చేసి చెప్తాను మీకు ఎలా ఉంటుంది రిజల్ట్ అది ఇది అని. ఒక 1 month అలా టైం పడుతుంది నేను మీకు రివ్యూ చెప్పడానికి. ఎందుకంటే తెలియాలి కదా, కొన్ని ఫాస్ట్గా చూపించి తర్వాత నథింగ్ ఏం ఉండదు, కొన్ని స్లోగా వచ్చేస్తాయి. సో టైం తీసుకునే చెప్పాలి నేను కూడా. అండ్ ఇంకా ఆల్ దీస్ అన్బాక్స్ కాదు, ఓపెన్ దిస్ ప్రోడక్ట్స్. ప్యాకింగ్ బాగుంది, చాలా బాగుంది ప్యాకింగ్, సేఫ్గా సెక్యూర్గా. బయట బాగుంది ప్యాకింగ్. ఇంత ఉంటుంది బాటిల్, కరెక్ట్గా ఈ హైట్కి ఫ్రమ్ హియర్ టు హియర్ ఇంత ఉంటుంది. ఈ ఎంత ml అంటే 55 ml ఇది. నేను ఇదే కాదు చాలా పెట్టుకున్నాను ప్రోడక్ట్స్ పర్పుల్లో, చాలా పెట్టుకుంటూనే ఉంటాను. ఏ ప్రోడక్ట్ వల్లనే పర్పుల్లోనే పెడుతూ ఉంటాను మోస్ట్లీ. ఐ లవ్ దిస్ యాప్, చాలా బాగుంటుంది. చెప్పు దీని చాలా సెక్యూర్గా పెట్టారు దీని వల్ల. నేను ఒక స్ప్రేలో చాలా ఎక్కువ ఇస్తుంది. మొత్తం హ్యాండ్ సరిపోయేంత కనిపిస్తుంది, తెలియట్లేదు. చాలా 1 స్ప్రే ఫ్రాగ్రెన్స్ ఉంది, మంచిగా ఉంది, మైల్డ్గా ఉంది, స్మెల్ అయితే బాగుంది. కానీ ఒక్క స్ప్రే కూడా చాలా ఎక్కువ, భలే సరిపోయింది హ్యాండ్కి. చూద్దాం. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ మనం సీరంలోకి వెళ్ళిపోదాం. సీరం నేను టెస్ట్ చేయను ఇప్పుడు, ఎందుకంటే నా ఫేస్ అంతా ఇప్పుడేమీ వాష్ చేసుకోలేదు, చాలాసేపు అయింది ఫేస్ వాష్ చేసేసి. ఇప్పుడు నేను ఏది అప్లై చేయలేను ఇంకా సీరమ్స్ ఫేస్కి. జస్ట్ అన్బాక్స్ ఇలా ఓపెన్ చేసేసి చూసేద్దాం. ఒక అన్లో ఇలా దిస్ 10%. ఇది వచ్చేసరికి 15 ml. ఇది 15 mlది. 20 ml 30 ml కూడా అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసరికి 15 ml. దట్స్ వాట్ ఇస్. ఈ బాటిల్స్ అన్ని పిల్లలు ఉంటాయి. ఇలా ఇది చూసారా, ఇది రికార్డ్ చాలా స్లర్రీనెస్ ఉంది ఈ సీరమ్. ఫేస్కి అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందో ఏమో చూడాలి. హౌ ఇట్ వర్క్స్ చూద్దాం.
నయాసిన్ అసలు ఎంత డిఫరెన్స్ చూపిస్తుందో ఫేస్లో కొంచెం చూద్దాము. స్లర్రీగా ఉంది ఇప్పటికైతే. ఈ నెయిల్ పాలిష్ చూపించడానికి ఏం లేదు, ఓకే ఏదో ఓపెన్ చేసేస్తాను అంతే. అలా కావాలని ఇప్పుడు ఏం అప్లై కూడా చేసుకోవాలనుకోవట్లేదు, ఏం అప్లై చేసుకోవాలనుకోవట్లేదు కాబట్టి అలా పెట్టేస్తాం ఓపెన్ చేసేసి. ఇదనమాట మన ప్రోడక్ట్స్ కొనేసాము, అన్బాక్సింగ్ అన్నీ చేసేసాము, చెక్ చేసుకున్నాము, బాగానే ఉన్నాయి ప్రోడక్ట్స్ అయితే, లీకేజ్ అవి ఏం లేవు. అండ్ ఈరోజు April 1st, ఇంకా ఈ రోజు నుంచి మనం కొంచెం ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. ఈ ఫిట్నెస్ కాన్సన్ట్రేషన్ ఎలా అంటే ఒక 2-3 days చేసి మళ్ళీ అవ్వట్లేదని వదిలేస్తాం. ఇది అన్నీ ఉంటాయి కదా, మనం స్టార్ట్ చేస్తే ఏదో ఒక సిచ్యువేషన్, ఏదో మనమే లేజీ అవ్వడము, ఏదో ఒకటి వచ్చి మనమే స్టాప్ చేసేసుకుంటాము. ఇదంతా ఉండకూడదు అని చెప్పేసి 30 days ఛాలెంజ్ తీసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది బోత్ డైట్ అండ్ వర్కౌట్ అనమాట, రెండు కలిపి అప్పుడే మనం ఫిట్ అవుతాం అనేది నా ఒక స్ట్రాంగ్ బిలీవ్ అనమాట. ఇలాగే నమ్ముతాను నేను. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనం ఏదైనా చేస్తేనే బాడీకి కరెక్ట్గా ఉంటుందని. సో ఇలాగా ఉంటుంది కాబట్టి మనము ఏదైనా అనుకుంటే 1 week అలా చేసేసరికి స్టాప్ చేస్తాం. బికాజ్ మన బిజీ షెడ్యూల్స్ కానీ ఏదో ఒక విషయం వల్ల ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఈ ఒక్క 30 days ఛాలెంజ్ తీసుకుంటున్నాను. బట్ ఐ విల్ కంటిన్యూ, మోస్ట్లీ ఐ విల్ కంటిన్యూ. నాకు తెలియదు ఎలా జరుగుతుందనేది, బట్ ఇలాగా 30 days ఛాలెంజ్ తీసుకొని ఇలా తీసుకుంటే మనం ఎప్పుడైనా స్టాప్ చేద్దాము, లేదంటే అవ్వట్లేదని వచ్చినా సరే వీ విల్ పుష్ అవర్ సెల్ఫ్స్ కదా. ఆ ఐడియాతో, ఆ థాట్తో నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. నేను నా ఎవ్రీడే వాట్ ఐ విల్ ఈట్, హౌ మచ్ టైమ్ ఐమ్ వర్కింగ్ అవుట్ అన్నీ నేను షార్ట్స్లో పెడతాను, మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తుంటాను, ఫాలో అవుతుండండి. అండ్ వీక్లీ నేను నా బాడీలో ఏమైనా డిఫరెన్స్ చూసినా, ఏమైనా నోటీస్ చేసిన థింగ్స్ ఐ విల్ అప్డేట్ యూ వీక్లీ ఆన్ దట్. ఆ వర్కౌట్స్, ఆ ఛాలెంజెస్ మీద ఐ విల్ అప్డేట్ యూ, ప్లీజ్ ఫాలో ఆన్ దట్. ఇంక ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మన థింగ్ ఏమైందంటే I will not shoot everything, like whatever exercise I'm going to do today. నేనేమి షూట్ చేయాలనుకుంటుంది, ఎందుకంటే ఫస్ట్ డే నాకు కూడా ఎలా ఉల్టా అవుతుందో నాకు తెలియదు. కొంచెం ఏంటంటే ఎక్సర్సైజ్ మనం ఎప్పుడు ఎక్కువగా చేసింది లేదు. మనం ఇంట్లో చేసుకుంటూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు, అంతే, ఎక్కువ చేసింది లేదు. పైగా జిమ్కి వెళ్ళలేదు ఎప్పుడు. అదే కొంచెం ఇన్సెక్యూర్గా ఏదోలా అనిపిస్తుంది నాకు అన్ని రికార్డ్ చేసి పెట్టుకోవడము. కాబట్టి ఈరోజు చేయట్లేదు, బట్ రేపటి నుంచి మొత్తం కూడా చేయను. ఏదో చిన్న బిట్స్ నేను మీకు చూపిస్తాను నేను చేసే వాటిల్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎలాగా అంటే ఈ 30 days ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తాను ఏంది అనేది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో నేను 30 days ఛాలెంజ్ ఒకటి సిరీస్ చూసుకున్నాను. డైలీ day 1, day 2, day 3 ఏమేమి చేయాలని వాళ్ళు ఒక వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లోనే. అది నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో మీరు చెక్అవుట్ చేయండి. మీకు ఏమైనా కావాలి నేను కూడా చేసుకుంటాను అంటే దాన్ని ఫాలో అవుతారంటే అవ్వండి, లేదు నా పర్సనల్గా మీకు ఏమైనా ఉన్నా సరే ఇట్స్ బెటర్, నేనేం సజెస్ట్ చేయను ఇదే అనేసి. సో నేనేమనుకుంటున్నానంటే ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నేను రికార్డ్ చేయలేదు, ఏమీ చేయను కూడా ఎక్సర్సైజ్ అది ఇది. బట్ టుమారో ఆన్వర్డ్స్ నేను షార్ట్స్ ఫామ్లో నేను ఏం తింటున్నాను, ఏ టైంలో డైట్ చేస్తున్నాను, ఏ టైంలో వర్కౌట్ చేస్తున్నాను, ఎంతసేపు చేస్తున్నాను అనేది మీకు నేను షార్ట్స్లో చూపిస్తాను. అండ్ ఈరోజు కూడా డైట్ తీసుకున్నాను. మార్నింగ్ వచ్చేసరికి ఓట్స్, బనానా, హనీ విత్ మిల్క్ ఇవన్నీ మాట. మనకు తెలుసు కదా ఎలా చేస్తామో అది ఎంత రెసిపీ, అదే అనమాట చేసుకుని మార్నింగ్ తినేసాం బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్లో వచ్చేసరికి రైస్, పప్పు, ఇంకా అంతే. నేనేం నావి ఈ 30 days కూడా పెద్ద రెసిపీస్ ఏమి ఉండవు, సింపులే. బట్ థింగ్స్ కొన్ని చేంజెస్ ఉంటాయి, అది చెప్తాను మీకు నేను వెళ్ళే కొద్ది చెప్తాను. వాట్ చేంజెస్ ఐఎమ్ డూయింగ్, ఏం తీసుకోవచ్చు ఏం తీసుకోకూడదు అనేది కూడా చెప్తాను. అంటే నేనేమంత ప్రొఫెషనల్ కాదు కానీ తెలిసినంత వరకు నా నాలెడ్జ్ షేర్ చేసుకుంటాను. చూద్దాము ఎలా వెళ్తుందో అనేది. సో మార్నింగ్ తిన్నాను. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ టు ఇంక్లూడ్ ఎగ్స్ అనమాట. కొన్ని డేస్ నేను తినను, ఆ డేస్కి ఆల్టర్నేట్ ఏదైనా పెట్టుకుంటాను. అలాగా ఐ విల్ షేర్ యూ ఆల్ దీస్ థింగ్స్ అనమాట అప్కమింగ్ వీడియోస్లో, షార్ట్స్లో ఏమేమి చేస్తాను అనేది. అండ్ ఇప్పుడు ఈవినింగ్ ఐ థింక్ అరౌండ్ 4-5 అవుతున్నట్టుంది ఈ టైమ్, నేను చూసుకోలేదు, 5 అవుతున్నట్టుంది. ఇంకొంతసేపట్లో నేను కొంతసేపు వర్కౌట్ చేసుకొని, అండ్ దట్ టు టుడే నాకు నైట్ షిఫ్ట్ అనమాట.
ఈ షిఫ్ట్కి తగినట్టుగానే నేను స్టార్ట్ చేసుకుంటాను అనమాట అన్నీ. ఎందుకంటే నాది 9 to 6 వర్కింగ్ అవర్స్, మార్నింగ్ 9 to 6 కాదు కాబట్టి, అండ్ ఎవ్రీ టైం ఇదే షిఫ్ట్ ఉండదు కూడా కాబట్టి నా వర్కింగ్ టైమింగ్స్ బట్టి నా వర్కౌట్ కానీ, డైట్ కానీ, ఫుడ్ టైం ఇంటేక్ కానీ అన్నీ నేను దానికి తగినట్టుగా పెట్టుకుంటాను అనమాట. మీరు ఫాలో అవుతుండండి. ఎందుకు అంటే యూ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ అప్డేట్స్ ద్వారా మీకు కొన్ని విషయాలు తెలిసి యూ కెన్ ఇంక్లూడ్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ బెటర్ ఉంటుంది అనమాట. ఎందుకంటే సాఫ్ట్వేర్నెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు నాకు ఫిట్నెస్ కొంచెం తక్కువే, నాకు ఇమ్యూన్ కానీ కొంచెం ఫిట్నెస్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే త్వరగా నీరసపడిపోతాను. ఇవన్నీ నాకు త్వరగా నీరసపడిపోవడం ఫస్ట్ థింగ్, మేజర్ ప్రాబ్లం అనమాట, త్వరగా నీరసం రావడం అనేది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే ఫిట్నెస్. ఇప్పటికి ఫిట్నెస్ అది లేదు అని అంటే ఇక ఫ్యూచర్ మనందరికీ తెలిసిందే, ఇబ్బంది పడిపోతాం. అది వద్దు, అది అవాయిడ్ చేయాలి అనేసి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే మేజర్ రీజన్స్ వచ్చేసరికి అన్నీ సెట్ అయిపోతాయి ఒకసారి మనం ఏదో స్టార్ట్ చేస్తే. హెల్త్ పరంగా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అన్నమాట. హెల్త్ కానీ, మైండ్, ఆలోచనలు, ఎవ్రీథింగ్ విల్ బి లైక్ కూల్ అండ్ కామ్. సో దీనికోసం నేను స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రమ్ టుమారో ఐ విల్ స్టార్ట్ అప్లోడింగ్ ఇన్ షార్ట్ ఫామ్స్. షార్ట్స్లో నేను పెడుతూ ఉంటాను ఏమేమి తీసుకుంటున్నాను, ఆ డే ఏ టైంలో ఏ వర్క్ వచ్చేసాను, అండ్ ఆ డే నా షిఫ్ట్ ఏంటి, నేను ఎలా చేస్తుంది దాని మేనేజ్ అనేది నీకు ఇన్ఫర్మేషన్ నేను షార్ట్స్ చెప్తాను. అండ్ అంతే ఈ రోజుకి వీడియో. స్టే ట్యూన్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కోసము. And please do like, share and subscribe my channel, and thank you.